హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. కావలసిన ఇంగ్రీడియెంట్స్ అటుకులు 1 కప్పు. ఇవి కొంచెం మందంగా ఉండే అటుకులు. పుట్నాల పప్పు హాఫ్ కప్. పల్లీలు హాఫ్ కప్. జీడిపప్పు 10. 1 టీ స్పూన్ షుగర్ పౌడర్. పచ్చిమిరపకాయలు 2 ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఒక ఎండుమిరపకాయి, కరివేపాకు, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, పావు టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, హాఫ్ కప్ పల్లీలు వేసుకుని, అడుగు మాడకుండా ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని ఇలా వేగించుకోండి. పల్లీలనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. హాఫ్ కప్పు పుట్నాలు వేసుకుని, పుట్నాలను కూడా వేయించుకోండి. ఇవి మనకి ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోండి. 1 కప్పు అటుకులను వేసుకోండి. ఈ అటుకులు కొంచెం మందంగా ఉన్న అటుకులు. వీటిని వేసుకొని ఇలా కలుపుతూ అడుగు మాడకుండా వేయించుకోండి. అటుకులనేవి మనకి బాగా క్రిస్పీగా వేగాలి. అడుగు మాడకూడదండి. ఇలా క్రిస్పీగా ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. ఒక ఎండుమిరపకాయని ఇలా 2 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు లైట్‌గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా వేగాలండి. ఇలా కలుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకొని, జీడిపప్పును వేసుకుని అంతా ఈవెన్‌గా వేగేటట్టుగా వేగించుకొని, ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వేయించిన పల్లీలు, వేయించిన పుట్నాల పప్పు, వేయించిన కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, పావు టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. అప్పుడే మనకి వేసిన కారం, ఉప్పు అనేవి అటుకులకు బాగా పడతాయి. అలా అని మరీ గట్టిగా కలపకండి. అటుకులు విరిగిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ పౌడర్‌ని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకి స్వీట్ షాప్ స్టైల్‌లో టేస్టే వస్తుంది. మనం చెప్తే గాని ఇంట్లో చేశామనే విషయం తెలియదు. ఈవినింగ్ స్నాక్స్‌గా తినటానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.